బ్రేకింగ్ న్యూస్. మా ప్రభుత్వము చాలా గొప్పగా చేస్తుంది, మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ వార్తను చూసి, ఈ విజువల్స్ని చూసి సిగ్గుతో తలంచుకోవాలి. రైతన్న ఏకంగా పోలీసుల కాళ్ళు పట్టుకున్నాడు. ఇందులో ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే, ఆ రైతన్న కాంగ్రెస్ కార్యకర్త కూడా. ఒకవేళ లేకపోతే ఇది ప్రతిపక్షమే చేపించింది, బీఆర్ఎస్ఏ చేపించిందని కూతలు కూసేవాళ్ళు. కానీ ఇక్కడ అసలు నిజం బయటకు వస్తుంది. ఆ పోలీసుల కాళ్ళు పట్టుకున్నది ఎవరో కాదు, ఆ రైతన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త. అయ్యా, దయచేసి మా ఓట్లు కొనండి అంటూ పోలీసుల కాళ్ళు మొక్కిన రైతు. ఇది ఎక్కడ జరిగిందంటే, మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన. దంతాలపల్లి సూర్యాపేట రహదారిపై ధాన్యం బస్తాలతో నిరసనకు దిగిన రైతులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన. తక్షణమే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల నిరసనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పరిస్థితుల్లో పోలీసుల కాళ్ళు మొక్కి రైతన్న మాకు న్యాయం చేయండి అయ్యా అని కాలు పట్టుకున్న వైనం ఈరోజు తెలంగాణలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్న వైనం కనిపిస్తుంది. సో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలనేసి రామచంద్ర నాయక్ తరపున ప్రచారం చేసిన కాంగ్రెస్ కార్యకర్త యాకూబే ఇప్పుడు ఆ పోలీసుల కాళ్ళు పట్టుకున్నాడు. ఏంటి పరిస్థితి అంటే, అయ్యా దయచేసి మా వడ్లు కొనండి, లేకపోతే మాకు దిక్కు లేదు, దయచేసి మా నిరసనను ఆపకండి అంటూ నిరసనను ఆపడానికి వచ్చిన పోలీసుల కాళ్ళు పట్టుకొని మొక్కిండు ఎవరైనా ఈ రైతే కాంగ్రెస్ కార్యకర్త యాకూబ్. ఎక్కడ జరిగింది ఇది? మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన. దంతాలపల్లి సూర్యాపేట రహదారిపై ధాన్యం బస్తాలతో నిరసనకు దిగిన రైతులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కొనుగోలు కేంద్రం వద్ద నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదన. తక్షణమే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల డిమాండు. రైతుల నిరసనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసుల కాళ్ళు మొక్కి మాకు న్యాయం చేయండి అనేసి ఆ రైతన్న ఆ కాళ్ళు పట్టుకున్న వైనం చూడండి ఒక్కసారి విజువల్స్లో. సో ఈ రైతే ఎవరంటే కాంగ్రెస్ కార్యకర్త యాకూబ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని రామచంద్ర నాయక్ తరపున ప్రచారం చేసిన వ్యక్తే ఈ రైతన్న. సో అంటే ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా, రైతన్నల పరిస్థితి ఏ విధంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు గొంతెత్తి చెబుతున్నాము, వాళ్ళ ధాన్యం తడిసిపోతుంది, దయచేసి కొనుగోలు కేంద్రాలు పెట్టి వెంటనే వాటిని కొనుగోలు చేయాలి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎంత చెప్తున్నా వినిపించుకొని వైనము ఈరోజు మనకు కళ్ళకు కట్టినట్టుగా కనీసం ఆ కాంగ్రెస్ కార్యకర్త కాలు పట్టుకున్న విధానం చూసైనా మరి ప్రభుత్వం కనీసం మనసు చలిస్తుందా లేదా? ఎందుకంటే ఆ మాత్రమన్న కొంచెం కూడా రైతుల మీద ప్రేమ, కనీసం ప్రేమ లేకపోయినా, జాలి లేకపోయినా బాధ్యతన్నా ఉండాలి కదా అనేసి వాళ్ళ తెలంగాణ ప్రజానికం మొత్తం దుమ్మెత్తిపోస్తున్న వైనం కనిపిస్తుంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్. మా